ఏపీ మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? చాలామంది రాష్ట్ర ప్రజలకు, కొందరు వైసీపీ ఫ్యాన్స్ కు సైతం జగన్ నిన్నటి వరకు లండన్ పర్యటనలోనే ఉన్నారని తెలియదు. ఎన్నికల తర్వాత జగన్ చాలా అంటే చాలా సైలెంట్ కావడమే అందుకు కారణం. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనుకున్నారో లేదా వైనాట్ 175 అన్న ఆయనకు కేవలం 11 సీట్లు తీర్పు నుంచి ఇంకా కోలుకున్నారో లేదో. ఏదో అడపాదడపా ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆయన ఈ 7 నెలల కూటమి పాలనపై పెద్దగా స్పందించిందేమీ లేదు. జగన్ అసమర్థతనో, ఆయన వైఫల్యాలు అంటూ ప్రశ్నించటం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించటం, హామీల అమలుపై పోరాటం చేసేందుకు ఓ బలమైన ప్రతిపక్షం కావాల్సిన అవసరం ఉందని దానర్థం. ఈ 6-7 నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పార్టీకి దూరమైపోతున్నారు. కొందరు పదవీకాంక్షతో టీడీపీ, జనసేనల్లో చేరితే, మరికొందరు కూటమి ప్రభుత్వంలో చేరి సైలెంట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాటల దాడి చేసిన గుడివాడ కొడాలి నాని శీతాకాల సుప్తావస్థలో ఉన్నారా అనిపిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని పీడీఎస్ బియ్యం స్కాములో లాకైపోయారు. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా మాట్లాడితే భారీ ట్రోలింగును ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్నిటికంటే పెద్ద షాక్ ఈ వారం తగిలింది. పార్టీలో నెంబర్ 2గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీనే కాదు, రాజకీయాలనే వదిలేశారు. పార్టీలో ఉన్న ఒక్క సీనియర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తన అనుభవంతో మండలిలో ఏదో విధంగా వైసీపీ బండిని లాక్కొస్తున్నారు. ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిధ్యం ఏమాత్రం కనిపించటం లేదు. పరిస్థితి ఇలా ఉంటే సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తాం అన్నవన్నీ చేసేస్తాం అని చెప్పే పరిస్థితులు లేవు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ 2 పరిశీలిస్తే, దావోసు సదస్సులో పెట్టుబడులే కాకుండా ఉత్తి చేతులతో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరిగొచ్చినా ఇదేంటని ప్రశ్నించే నాథుడే లేడు వైసీపీలో. జగన్ లండన్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే మాట్లాడటానికి నోరెత్తిన గుడివాడ అమర్నాథ్ని దావోస్లో 5 డిగ్రీలంటూ కూటమి నాయకులు ఆడేసుకున్నారు. ఇక నగరి ఆర్కే రోజా సంగతి సరే. ఆవిడ చిత్రంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదు దావోస్కి అని క్వశ్చన్ చేశారు. రూరల్ డెవలప్మెంట్, అటవీశాఖ మంత్రి దావోస్కు వెళ్లి పెట్టుబడులను తీసుకురావాలంట. ఇట్స్ ఓకే. రెండో ఉదాహరణ, చంద్రబాబు 3-4 రోజుల క్రితం సైలెంట్గా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాల హెల్త్ ఎంత బాగుంది ర్యాంకింగ్ చేస్తే 18 రాష్ట్రాలు ఉంటే అందులో ఏపీ ఏకంగా 17వ స్థానంలో ఉంది. మనకంటే మంచి పొజిషన్లో బీహార్ కూడా ఉంది. మన పరిస్థితే దారుణం. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ చేసిన విధ్వంసానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు చంద్రబాబు. పనిలో పనిగా మేమిస్తామన్న ప్రభుత్వ పథకాలు అమలు చేయటానికి వీలులేనంత స్థాయిలో ఈ అప్పుల భారం మీద పడింది కాబట్టి పథకాల అమలు సాధ్యపడటం లేదు అన్నారు. చంద్రబాబు ఆ డైలాగ్ వేసింది సూపర్ 6 అమలు చేయటం మా వల్ల కాదు అనా, ప్రస్తుతానికి కాదు అనా? క్వశ్చన్ చేసే నాథుడే లేడు వైసీపీలో. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పర్ఫెక్టుగా రన్నవ్వాలంటే బలమైన ప్రతిపక్షాలు ఉండాలి. మాకు అసెంబ్లీలో అపోజిషన్ రోల్ ఇవ్వండనో, 11 సీట్లతోనో హోదా పేచీ పెట్టిన జగన్ అసెంబ్లీకి వెళ్లటం మానుకున్నారే కాని తనకు బలమైన మరో దారి ఉందని ఎందుకు మర్చిపోయారో తెలియటం లేదు. ఇన్ఫాక్ట్ అర్థం కావటం లేదు. జగన్ గ్రాఫ్ చూస్తే రాష్ట్ర విభజన పూర్తయి ఇక్కడ పాలన ప్రారంభించే టైంకి ఆయన పార్టీకి అంతకుముందు ఉన్న చరిత్ర కేవలం 2. వాళ్ళమ్మ పులివెందల ఎమ్మెల్యే, ఆయన కడప ఎంపీ, అంతే. అక్కడి నుంచి మొదలైన వైసీపీ ప్రస్థానం 2014లో కీలక ప్రతిపక్ష పాత్ర పోషించి 2019 వచ్చేసరికి 151 సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగింది. ఎవరు అవునన్నా కాదన్నా అదంతా జగన్ చరిష్మానే. టీడీపీలోలాగా వైసీపీకి లీడర్లు ఉండరు. ఉండేవాళ్లంతా జగన్ ఫోటో పట్టుకొని గెలిచినవాళ్లే. సీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు తప్ప ఇంకెవరూ జగన్కు చెప్పకుండా మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆ స్థాయిలో వైసీపీపై జగన్ పట్టుంటోంది. మరి అంత పట్టున్న నాయకుడు ఇప్పుడు ఈ స్థాయిలో సైలెంట్ అయిపోవటానికి కారణాలేంటో తెలియక సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన అంతా ఇంతా కాదు. సరే, జరిగిందేదో జరిగింది. ఈ ఫిబ్రవరి జగన్ 2.0ను చూస్తారని,
ఆయన జిల్లాల పర్యటన చేసి మరోసారి పాదయాత్ర టైం ఊపుతో జనాలతో మమేకమవుతారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. మరి లీడర్లు దూరమైనా జగన్ మళ్లీ పవర్ఫుల్ కంబ్యాక్ ఇస్తారా? ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల గొంతుకగా మారి అడుగుతారా? పులివెందుల పులి అని అభిమానులు పిలుచుకునే పిలుపునకు న్యాయం చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఢీకొడతారా? పులివెందుల పులి పంజా విసిరే టైం ఫిబ్రవరి నుంచి మొదలు కానుందా? ఏపీ రాజకీయం ఎంత రంజుగా మారనుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.